హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే నేను ఇండియా నుండి యూఎస్కి వచ్చి ఆల్మోస్ట్ 8 months అయితే అవుతుంది. సో ఈ 8 months ఆఫ్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్కి విజిట్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే మర్చిపోకరు మామ. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో మీరు చెప్పినట్టయితే నేనైతే నెక్స్ట్ వీడియో అది తీయడానికి ట్రై చేస్తాను. అండ్ మామ, నేనైతే ఇక్కడ ప్రజెంట్ అమెరికాలో వచ్చేసి ఎక్కువ కోల్డ్ ఉండే స్టేట్లో ఉన్నాను. టాప్ 10లో మాదైతే ఉంటుంది విస్కాన్సిన్. ఇక్కడ యావరేజ్ టెంపరేచర్ వచ్చేసరికి 43.1 ఫారెన్హీట్ అండ్ 6.2 degrees సెల్సియస్ అయితే ఉంటుండే. ఇక్కడ వెదర్ గురించి చెప్పాలంటే నార్మల్గా పొద్దున వర్షం పడుతుందో తెలియదు, ఎండ కొడుతుందో తెలియదు, అసలు ఎప్పుడు తెల్లారింది ఎప్పుడు నైట్ అయిందో కూడా తెలియదు. అట్లుంటది అమెరికా తోటి. మార్నింగ్ ఏమో నార్మల్గా ఉంటుంది, మధ్యాహ్నం ఎండ కొడుతుంది, సాయంత్రం వర్షం పడుతుంటుంది, మళ్ళీ నైట్ ఏమో చలి పెడుతుంటుంది. అన్ని సుక్కలు చూపిస్తుంది ఇక్కడ వెదర్ వచ్చేసరికి. మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే అంటే నేను వచ్చింది లాస్ట్ అక్టోబర్ 2023. ఆ 2023 ఏమో కానీ ఆ అక్టోబర్లో మాత్రం ఆ చలికి చచ్చిపోతుండే. ఇంకప్పుడు ట్రావెలింగ్ తెలియదు, స్టార్టింగ్ కొత్త. వచ్చినప్పుడు మొత్తం నడుచుకుంటూ వెళ్ళి గ్రాసరీ తెచ్చుకోవడం అది మొత్తం నడుచుకుంటాను, బై వాక్ వెళ్తుంటే తెచ్చుకుంటుండే. ఆ వెదర్తో అయితే అట్లా అలవాటు అయిపోయినాం. లాస్ట్కి ఎవరైనా సెట్ అవుతారు. ఫస్ట్ ఒక 1 month కొంచెం ప్రాబ్లం ఉంటుంది అంతే. సెకండ్ వచ్చేసరికి అకామిడేషన్ మామ. అకామిడేషన్ వీడియో అయితే నేను ఆల్రెడీ ఫుల్ హోమ్ టూర్ అయితే తీసాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో వస్తుంది. మస్తు ఉంది, అది కూడా మంచిగా తీసిన, మీరు కూడా చూడండి మామ. ఈడ అకామిడేషన్ గురించి చెప్పాలంటే అకామిడేషన్ అయితే ఇంపార్టెంట్ మామ. ఎందుకంటే ప్రతి ఒక్కడు అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అందరితోటి కలిసి ఉండి, కొందరు కలుస్తారు, కొందరు కలవరు, కొందరేమో ఎట్లా ఉంటారు అంటే సింగిల్గా లైఫ్ లీడ్ చేసి ఇండియాలో ఇక్కడికి వచ్చి అందరితోటి కలిసి ఉండాలి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎవరికైనా. మేమైతే అక్కడి నుంచి అంటే మేము ఇండియాలోనే పరిచయం అయిపోయినాం ఆల్రెడీ. అంటే మన కాలేజ్ గ్రూప్స్లో ఉంటాయి కదా, వాళ్ళకి టెక్స్ట్ చేసి అట్లా కాల్స్ మాట్లాడి ఇట్లా ఉందాం ఇట్లా అని గ్యాదర్ అయిపోయి మేమైతే ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక 1 month ఎట్లుంటుంది అంటే సంక్రాంతిలో కనుక అందరు కలిసి కూర్చొని తిన్నట్టు, అందరు కలిసి ఉన్నట్టు ఉంటుంది. సెకండ్ మంత్, థర్డ్ మంత్ నుంచి కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది ఇక. కానీ లొల్లి పెట్టుకుంటారు మామ. మేము కూడా లొల్లి పెట్టుకుంటాం రూమ్లో. కానీ మళ్ళీ అదే నైట్ మళ్ళీ పోయి మాట్లాడతాం. నేను దగ్గర ఉన్నప్పుడైతే మా అమ్మ నేను అసలు రోజు లొల్లి పెట్టుకుంది అసలు కానే కాదు. కానీ మళ్ళీ నైట్ వరకు సెట్ అయిపోతున్నాయి. ఈడ కూడా సేమ్ అలాంటి వాళ్ళు దొరికారు మాకు. మా రూమ్లో మాత్రం మస్తు సెట్ అయ్యారు. లొల్లే ఉంటుంది, తినుడే, తాగుడే, దుంకుడు అన్నీ దొరికినాయి. మాకైతే అట్లా మంచి వాళ్ళనే దొరికిచ్చాడు. థర్డ్ వచ్చేసరికి ఫుడ్ మామ. ఫుడ్ వచ్చేసరికి అసలు ఇండియాలో ఇండియా వాళ్ళు ఏమంటారంటే ఆడ అసలు ఫుడ్ దొరకదు అంట కదా, మొత్తం బీఫ్, మళ్ళీ రైస్ దొరకదు, ఏది ఇది అని అంటారు కదా. అన్నీ దొరుకుతాయి మామ ఈడ, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. రైస్ వచ్చేసరికి మనకు కాస్కోలో చీప్గా దొరుకుతుంది. చీప్ అంటే ఇక్కడ చూసుకుంటే బయట అమ్మే వాళ్ళ దానికంటే కాస్కోలో అయితే కొంచెం బెటరే. బయట అయితే $27 అమ్మితే మన కాస్కో వచ్చేసరికి $15 అమ్ముతుంది. అది తీసేసుకోవచ్చు కాస్కోలో. అది కూడా పర్ డే లిమిట్ 2 packs కంటే ఎక్కువ తీసుకెళ్ళలేరు ఒక పర్సన్ వచ్చేసరికి, అంటే ఒక కార్డు మీద. సో మేమైతే ఎప్పుడైనా కావాలనుకుంటే కాస్కోలో తెచ్చుకుంటాం. ఎందుకంటే బయట పెట్టి దానితోటి మనం కాస్కోలో కంపేర్ చేసుకుంటే 2 bags వస్తాయి ఎట్ ఏ టైము. కాస్కో కూడా 3 types అయితే కార్డ్స్ ఉంటాయి. ప్రీమియం అని, గోల్డ్ అని, ఎక్స్క్లూజివ్ ఏదో ఉంటుంది. మామ రైస్ వచ్చేసరికి అయితే కాస్కోలో బెటర్. అండ్ ఫ్రూట్స్ కూడా దాంట్లో తక్కువ దొరుకుతాయి. డేట్స్ అయినా, చాక్లెట్స్ అయినా కానీ కాస్కోలో తక్కువ. అండ్ డ్రెస్ కూడా దొరుకుతాయి, క్వాలిటీ ఉంటుంది. కానీ బ్రాండెడ్ అయితే తక్కువ దొరుకుతాయి. కానీ తీసుకోవచ్చు, ఇక్కడ ఉన్న రోజులు నడిపించవచ్చు. మనం నడిపిస్తాం, మనం ఇండియా నుంచి వచ్చినాం, ఏదైనా నడిపిస్తాం, ఏదైనా వెళ్తాం, ఏదైనా అలవాటు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను అయిపోతుంది. మనం అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటాం కదా, అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో పక్కా సెట్ అయిపోతారు ఎవరైనా. ఫుడ్ అయితే మేము వెజిటేబుల్స్ వచ్చేసరికి వాల్మార్ట్ అండ్ కడ్ అయినా కానీ ఏదైనా నార్మల్గా దొరికేవి కొన్ని వాల్మార్ట్లో అయితే అన్నీ దొరికాయి కదా,
సో మేము కొన్ని ఇండియన్ బజార్ ఉంటుంది మాకు దగ్గరలోనే, ఇండియన్ బజార్కి వెళ్తాం. ఆయన మీట్ వచ్చేసరికి ఆల్ యూసఫ్ అని మా రూమ్ దగ్గర నుంచే ఉంటుంది, అక్కడ ఫ్రెష్ దొరుకుతుంది. మాకు తెలియ ముందుకి ఏం చేస్తుండే అంటే వాల్మార్ట్లో తీసుకొని అదే చేసుకుంటుండే, చికెన్ అయినా మటన్ అయినా అట్లా తెచ్చుకొని వాడుతుండే. సో తర్వాత మాకు దగ్గర ఉందని తెలిసిన తర్వాత మేము ఆల్ యూసఫ్ దగ్గరికి వెళ్ళి అక్కడనే మనం ముందే కొడతాడనమాట ఫ్రెష్గా. అంటే ఆ చికెన్ వచ్చేసరికి లైవ్ అయితే ఉండదు, ఆల్రెడీ చంపేసి అవన్నీ ప్యాక్ చేసి పంపిస్తారు. కానీ మన ముందు అయితే పీసెస్ చేసి మొత్తం కొంచెం నీట్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. సో ఇక్కడైతే తెచ్చుకుంటాం ఎప్పుడైనా తెచ్చుకోవాలనిపించిన. ఇక్కడ కూడా బిర్యానీ అన్ని దొరుకుతాయి మామ. కానీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడతోటి కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఓకే పెట్టొచ్చు అనిపిస్తుంది. ఫస్ట్లో వచ్చినప్పుడు అంతనా అనిపిస్తుంది, తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా ఎప్పుడైనా కావాలంటే వెళ్ళి తినడమే రావడం అంతే ఉంటుంది. ఎంతైనా హోమ్ ఫుడ్ అయితే దొరకదు కదా, ఉన్న ఫుడ్ని ఎంజాయ్ చేయాలి అంతే. మన లైఫే జిందగీ, ఎంజాయ్ చేసినోడికి ఎంజాయ్ చేసినంత, ఇంట్లో ఉన్నోడికి ఇంట్లో ఉన్నంత. ఇట్లున్న వెదర్ని అట్లా ఎంజాయ్ చేస్తేనే లైఫ్ మామ. అండ్ కాస్కోలో వచ్చేసరికి ఫుడ్ అయినా ఫ్రూట్స్ అయినా అండ్ కుకీస్, పేపర్ టవల్స్ ఇవి అయితే చాలా చీప్ ఉంటాయి కంపేర్ టు వాల్మార్ట్ అయినా బయట ఎక్కడ తీసుకున్నా. అండ్ డ్రెస్సెస్ కూడా కాస్కోలో బాగానే ఉంటాయి, తీసుకోవచ్చు. 4th మామ స్టడీ, మనం వచ్చిందే అందుకు. ఈడ చదువు తప్పించి అన్నీ ఉంటాయి మామ. స్టడీ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది, కానీ లోన్ ఆపుతుంది. ఆ లోన్ కట్టకుండా ఇంటికి పోయినామా అది కట్టలేక ఆడ చావాలి, ఈడ కూలి పని చేయలేక ఈడ చావాలి. కానీ స్టూడెంట్ లైఫ్ మాత్రం ఘోరం ఉంటుంది, ఎవడు చెప్పుకోడు, ఎవడు చేయలేడు, అట్లుంటుంది. కానీ వన్స్ నీ స్టూడెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత ఈడున్న లైఫ్ బిందాస్ ఈడ దొరకదు, అట్లుంటుంది. కానీ లైఫ్ మాత్రం మస్తు ఉంటుంది. నువ్వు స్టూడెంట్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఇక్కడ ఈక్వాలిటీ ఉంటుంది కాబట్టి సో బతికేయచ్చు. ఎలా వాడు ఉడకబెట్టిన గుడ్లకి వెళ్ళి ఎల్లో తీసి వైట్ తిన్న రోజు అర్థమైంది వాడు రిచ్ అని. ఇండియాలో ఎవరైనా పని చేయడానికి వస్తే మన పనులాగానే చూస్తాం తప్పించి ఈక్వాలిటీ అయితే ఉండదు కదా. ఇక్కడ ఈక్వాలిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ బతకగలుగుతున్నారు మన స్టూడెంట్. చీప్గా చూసినట్టయితే అసలు ఎవడు ఉండకపోతుండే, ఎందుకంటే మనం పని చేసిన అలవాటు లేదు, కూలి పనులు అసలు అలవాటే లేవు. మనం చేసుకోవాలి మామ, తప్పదు. మన లోన్ అయితే మనల్ని ఆపుతుంది ఇండియాకి వెళ్ళాలంటే, తప్పదు. ఇంకా స్టూడెంట్ లైఫ్ కొన్ని డేస్ అయితే భరించాలి. మనోళ్ళు ఎవ్వరు ఉండరు ఇక్కడ, ఉన్నోళ్ళే మనోళ్ళు అనుకుని బతికేస్తున్నాం. ట్రాన్స్పోర్టేషన్ మామ, ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసరికి చాలా తక్కువ ఇక్కడ పబ్లిక్ ఏంటంటే మనకి ఒక బస్సు రూట్స్ ఉంటాయి, ఆ బస్సు రూట్స్ కూడా ఒక లైన్ ఉంటుంది అనమాట. అంటే లైన్ అంటే స్టేట్ వెళ్ళిపోతాయి అవి, అదే రూట్లో ఒక బస్సు నడుస్తుంది. ఇంకోటి డౌన్ టౌన్ అనుకో, ఇప్పుడు వేరే రూట్ అనుకో, వేరే రూట్ నుంచి ఆ రూట్ వరకే వెళ్తుంది అనమాట, అటు ఇటు అని ఉండదు. అండ్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్కి చాలా టైం తీసుకుంటారు. నువ్వు ఇక్కడ 2-3 కిలోమీటర్స్ వెళ్ళాలంటే నీకు ఒక 30 మినిట్స్ మినిమం టైం పడుతుంది. అంటే దగ్గర స్టాప్స్ ఉంటాయి. సో వీళ్ళు ఎవరైనా ఎక్కేంత వరకైనా కానీ అసలు ఒక ప్రాసెస్ మెయింటైన్ చేస్తారు ఇక్కడ. ఒక పర్సన్ వచ్చి కూర్చొని ఆయన టికెట్ అంటే టికెట్ అంటే సెల్ఫ్ చెక్ ఇన్ లాగా సెల్ఫ్దే ఉంటుంది ఇక్కడ. క్యూఆర్ స్కాన్ చేసి లేదంటే క్యాష్ పెట్టేసి వెళ్ళిపోవడం అట్లా ఉంటుంది. మరి కార్లలో అంటే ఇక్కడ కూడా ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్, కార్స్ లైక్ ఊబరు, లిఫ్ట్ అని ఉంటుంది. సో వీటికి ఏంటంటే ఎక్కువ ఉంటుంది అనమాట. మనకు బస్సుకి అయితే $2 పెడితే ఈ ట్రాన్స్పోర్టేషన్ కార్కి వచ్చేసరికి $15 పెట్టాల్సి వస్తుంది ఒక రైడ్కి, ఒక సైడ్కి. సో మోస్ట్లీ అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మనకు దగ్గరలో ఉందనుకుంటే అది చూస్ చేసుకుంటారు. బస్సెస్ కూడా ఎక్కువనే ఉంటాయి. లేదు ఇంకా దూరం ఉంటుంది, గల్లీలో ఉంటుంది అంటే బస్సు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉండదు. అది మెయిన్ సిటీ నుంచి వెళ్ళిపోవడానికి ఉంటుంది బస్సు రూట్స్. ఈ ట్రాన్స్పోర్టేషన్కి అయితే మన రైడ్స్ అయినా బుక్ చేసుకోవాలి. లేదంటే ఆల్మోస్ట్ నేను ఎట్లా వచ్చిన చికాగో నుంచి ఇప్పుడు నేను ఉంటున్న విస్కాన్సిన్కి రైడ్ మాట్లాడుకున్నా. ఈ రైడ్ కూడా ఎవరు ఇస్తారంటే మనకంటే ముందు వచ్చిన మన స్టూడెంట్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళు కార్ అయినా రెంట్ తీసుకుంటారు, లేదంటే ఓన్ కార్స్ ఉన్నా కానీ ఒక గ్రూప్లలో పెడతారనమాట ఇట్లా రైడ్స్ అవైలబుల్ అని.
రైట్ మనం మెసేజ్ చేసి మనం బార్గెన్ చేసుకోవాలంటే మనకి ఎంత వస్తుంది ఏందని మన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకో ఎంత పెట్టవచ్చు ఇన్ని మైల్స్ ఉంది ఇది అని అయితే మాట్లాడుకుంటే అయితే యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఎంతో కొత్త తగ్గుతుంది కదా. మనం వచ్చి రాగానే మనం వచ్చిందే లోన్ మీద, ఆ లోన్ అమౌంట్ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో అంతా ఎగిరేసినాం అనుకో, తర్వాత మనం అడుక్కోవాలి. ఎవరు దేకడిడా నీ సాగు నువ్వే తావాలి. సో నేనైతే అట్లా చూసారా సార్ డబుల్ యాక్షన్. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడు? రైడ్ మాట్లాడుకొని ఇక్కడికి వచ్చేసిన. 15 days ముందే వచ్చిన మా కాలేజ్ స్టార్ట్ కాకముందుకి. 23rd ఓరియంటేషన్ ఉంటే మేము మళ్ళీ రైడ్ బుక్ చేసుకొని, అంటే మా రూమ్ వాళ్ళు అందరూ అయితే నేను వచ్చిన ఒక 5 days లోపు అందరూ అయితే వచ్చేసారు. అది అట్లా నడిచిపోయింది. తర్వాత కాలేజ్కి వెళ్ళినాం. కాలేజ్లో కూడా మంచిగా ఫ్రెండ్స్ అయినారు. అంటే కొత్త వస్తారు కదా, అక్కడికి వెళ్తే అమెరికన్స్ ఉంటారు అనుకున్నాం ఫస్ట్ వెళ్ళినప్పుడు. మొత్తం మనోళ్ళే మా ఆడ కూడా. అసలు ఇక్కడ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అమెరికన్స్ అయితే అసలు మాస్టర్స్ చేయరు, ఓన్లీ హై స్కూల్ వరకే ఎక్కువ. వాళ్ళకి ఎవరో 10% ఉంటే ఆ 10% కూడా వాళ్ళకి సపరేట్ క్లాసెసే పెడతారు. మన దాంట్లో కమెంట్ చేసి అయితే పెట్టే అంత సీన్ లేదు ఇక్కడ. అండ్ 5th వచ్చేసరికి మామ జాబ్స్. ఇక్కడ జాబ్స్ అంటే ఇక అది చెప్పలేంది, అది మీకు కూడా తెలిసి ఉంటుంది. ఇదే జాబ్ కనుక మనం ఇండియాలో ఇజ్జత్ పక్కన పెట్టి బతకాలనుకుంటే మామ ఇదే జాబ్. ఏదన్నా కానీ ఎవడేమన్నా అనుకొని నీ జాబ్ నువ్వు చేయాలనిపించింది అనుకో, అది చేసేయాలంతే. వాడు అది అనుకుంటుండా ఇది అనుకుంటుండా ఏది పక్కన పెడితే బతకాలనుకుంటే ఏనైనా బతకొచ్చు మామ. మీరు ఒక్కసారి ఢిల్లీలో సదరన్ హోటల్ అని ఉంటుంది, అక్కడ పోయి చూడుర్రి. అసలు వాడు బైసికల్ మీద పెడతాడు, ఆడ పక్కనే ఉంటాడు. వాడు రోజుకు 1000 సంపాదించని అసలు ఇంటికే పోడు. అట్లా వస్తుంది ఆ దందా. అది వస్తే బిజినెస్ గురించి ప్లాన్స్ వస్తాయి. అట్లుంటుంది ఆడ. మన ఇండియాలో కూడా చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని పక్క పెడితే తీసుకున్నా మర్చిపోయినా ఇజ్జత్ పోతే పోయింది. కొన్ని రోజులు ఎట్లుంటుంది అంటే నువ్వు ఏం చేయకుండా ఉట్టి ఉన్నావు అనుకో, వాడు ఏం చేస్తలేడు అని అంటారు. ఒకవేళ నువ్వు పైకి వచ్చినావు అనుకో, అదే వాడు మస్తు అయినరా అదైనరా ఇదని అంటారు. అట్లుంటుంది మన ఇండియాలో. ఈ అమెరికాలో ఏంటంటే ఎవడేమన్నా కానీ ఎవడు ఎంత సంపాదించుకున్నా ఏం చేసుకున్నా కానీ అదే వాడు సంపాదించిన ఏడ్స్టోడు ఎవడు ఉన్నాడు, వాడు బాగుపడుతుందని మళ్ళీ ఏడ్స్టోడు ఎవడు ఏమి ఉండదు. నువ్వు కష్టపడుతున్నావా, నీ బతుకు నీది. చదువుతున్నావా, సంకనాకుతున్నావా, ఏడబోతున్నావా, ఎవడు పట్టించుకో, నీ లొల్లి నీది అంతే. ఈడ అది అమెరికా. జాబ్స్ కూడా మామ ఇక్కడ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఏంటంటే స్టూడెంట్స్కి అయితే మనకి కాలేజీలోనే పర్మిషన్ ఉంటుంది, బయట కూడా చేసుకుంటారు ఇల్లీగల్. బట్ దొరికితే రిస్క్ అవుతుంటుంది. పోలీస్ వాళ్ళకు కూడా ఇక్కడ నార్మల్గా తెలుసు చేస్తారని. ఏ గ్యాస్ స్టేషన్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ మన వాళ్ళే ఉంటారు. ఎక్కువ బార్డర్ క్రాస్ వాళ్ళే ఉంటారు. మనకంటే స్టూడెంట్స్ కంటే ఎక్కువ కూడా బార్డర్ క్రాస్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ అమెరికాలో. నేను చాలామందిని చూసిన. మెక్సికన్ బార్డర్ నుంచి అయితే చాలా వచ్చిర్రు. ఉద్యోగం దేముంది నాన్న, తొక్కలోది ఒకటి పోతే ఇంకోటి వస్తుంది అంతే అంటావా? అట్లా జాబ్స్ అయితే ఉంటాయి, కానీ అది కూడా రిఫరెన్స్ ఉంటుంది తప్పించి జాబ్స్ ఇక్కడ రావు. మన ఇండియాలో కనుక ఎట్లుందో ఈడ కూడా అట్లే ఉంది సేమ్. నీకు రిఫరెన్స్ ఉందా జాబ్ వస్తుంది, లేదనుకో నువ్వు చేసే కూలి పని కూడా అసలు ఎవడు జాబ్ ఇస్తలేడు ఇక్కడ. లైఫ్ మామ లైఫ్ ఎట్లుంటుంది అంటే మనసేమో ఇండియాకు పోవాలనిపిస్తుంది, లోన్ ఏమో ఆపుతుంటుంది, ఇక్కడ కూలి పని ఏమో చేయలేకపోతుంటాం. మంత్ వచ్చేసరికి రెంట్ వస్తుంది. ఇవన్నీ కట్టలేక అన్నీ వదులుకొని ఇజ్జత్ పక్కన పెట్టి కూలి పని చేసుకోవాలి. ఆ కూలి పని ఇండియాలో చేసి ఉంటే లైఫ్ మస్తు ఉంటుండే. ఇక్కడ కూడా లైఫ్ బాగానే ఉంది ఇప్పుడైతే ప్రజెంట్. కానీ ఈ స్టూడెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. అది మాకైతే ఇమాజినేషన్ ఉంది ఎట్లుంటుందని. ఇప్పుడు అనుకుంటుండొచ్చు, అరే మన దాంట్లోనే ఉంటారు మన దగ్గర వాళ్ళే, అరే ఆడు పోయినంటే ఆడేముంది బొక్క ఎవడైనా పోతుంది ఇప్పుడు అని అంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎట్లున్నామని కూడా పట్టించుకోరు. వన్స్ నువ్వు సక్సెస్ అయినావు అనుకో, అప్పుడు నీ దగ్గర ప్రతి ఒక్కడు వస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఏం లేనప్పుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎప్పటికుంటాడు. ఇప్పుడు గట్టిగా చెప్పాలంటే మన దోస్తుగాలు తప్పించి, దోస్తుగాలు మన ఇంట్లో అమ్మ అన్న అయ్యుంటే అయ్యా వీళ్ళు తప్పించి ఎవ్వరు రాడు ఎవడు ఏడు. అది మీకు కూడా తెలుసు. మీ ఇంట్లో కనుక సపోర్ట్ ఉందనుకో నువ్వు ఏది చేసినా దునియా వెళ్ళొచ్చు. అయితే నీకు డ్యామ్ షూర్ లైఫ్ వచ్చేసరికి ఇప్పుడైతే ప్రజెంట్ మస్తు ఉన్నది. అట్లే ఉంటుంది అనుకుంటున్నాం. ఈ వీడియో అయితే ఇంతే మామ. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ వస్తాను.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకురి. కామెంట్ అయితే పక్కా పెట్టుర్రి. ఆ కామెంట్ పెడితే నెక్స్ట్ వీడియోలో నేను ఏదైనా తప్పు చేసిన అనుకోండి ఈ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే అది చేయకుండా నేను చూసుకుంటా. అంతే మామ. థ్యాంక్ యూ.